ఈరోజు 'చిన్ని' సీరియల్‌లో ముఖ్యంగా 'చిన్ని' విషయంలో జరిగిన ట్విస్ట్ గురించి మాట్లాడుకోవాలి. మహిని కాపాడబోతూ ప్రాణాపాయ స్థితిలో పడుతుంది కదా! చిన్ని పాము కాటుకి గురయ్యి. అయితే ఆ అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఈలోపే చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ మొత్తం చేస్తాడు బాలరాజు. తన చేతికి కట్టు కట్టడం కానీ, విషాన్ని నోటితో తీసేయడం కానీ జరుగుతుంది. కానీ అప్పటికే అమ్మాయికి విషం అనేది తల వరకు ఎక్కిపోతూ ఉంటుందనమాట. అలాంటి సమయంలో మామూలుగా అయితే ఏం చేయాలి? సినిమాల ప్రభావం కానీ, సీరియల్స్ ప్రభావం కానీ జనాల మీద ఎక్కువ ఉంటుంది కదా! ముఖ్యంగా హాస్పిటల్‌కే తీసుకొని వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే కరిచింది విషపూరితమైన పాము కాబట్టి యాంటీ వెనమ్ ఇంజెక్షన్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ తర్వాత కావాలంటే మన నమ్మకం మీద ఇట్లా ఆయుర్వేదం హాస్పిటల్స్‌కి అట్లా వెళ్ళినా కూడా పర్లేదు. కానీ ప్రాణాలు ముఖ్యం కాబట్టి ముందు హాస్పిటల్‌కే వెళ్ళి యాంటీ వెనమ్ ఇంజెక్షన్ అయితే ఏపించాలి. కానీ మనము సీరియల్‌లో చూపించినట్టుగా వేపాకు, పసుపు రాస్తే ఆ విషం అనేది తగ్గిపోదు. అందుకని ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇదనమాట. చూసే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి నిజాలు తెలుసుకోవాలి. సీరియల్‌లో చూపించేశారు కదా! పసుపు, వేపాకు పెట్టేసి విషం పోతుందేమో అని. అదైతే ఖచ్చితంగా తప్పు. ఖచ్చితంగా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాలి. యాంటీ వెనమ్ ఇంజెక్షన్ అయితే వేయించాలి. ఇక ఆయుర్వేదం హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు నమ్మకంతో. అక్కడ ఆయన కూడా చూసి పాము చాలా విషపూరితంగా ఉన్నట్టుందమ్మా. ప్రమాదమేమో, చాలా ప్రమాదము. బతకడం కష్టమేమో కానీ దేవుడి దయ అన్నట్టు చెప్తాడనమాట. మహి ఏంటి చాలా బాధపడుతూ ఉంటాడు. నా కారణంగానే కదా చిన్నికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని. అయితే ఇక ఒక 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలి. రాత్రికి కూడా ఇక్కడే ఉంచండి. ఆ తర్వాత చూద్దాము అని చెప్పని ఆ ఆయుర్వేదం డాక్టర్ చెప్పిన తర్వాత వెళ్ళిపోతారనమాట. వెళ్తే మరుసటి రోజు మాహి ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇస్తాడనమాట. ఆంజనేయ స్వామిని సరాసరి చిన్ని దగ్గరికే తీసుకొని వస్తాడు. ఈ సీన్ మనం గతంలో చూసాం. ఎక్కడంటే సత్యం బాబు కావేరి కోసం తనకి ఒంట్లో బాగలేకపోతే ఆంజనేయ స్వామినే తన చెల్లి దగ్గరికి తీసుకొని వచ్చాడనమాట. ఒక్కసారిగా మహిని చూసి కావేరికి వాళ్ళ అన్నయ్యే గుర్తొస్తాడు. నిజంగా సత్యం బాబే మహిలోకి వచ్చేసాడా అన్నట్టుగా అనిపిస్తుందనమాట సీన్ అయితే. ఇక ఏం కాదు, ప్రాణాపాయ స్థితి నుంచి చిన్ని బయటపడింది. దేవుడు చల్లగా చూశాడు అని చెప్తే ఇంక చిన్ని అడుగుతుందనమాట మహిని. "ఏంటి మహి, దేవుడిని ఇక్కడ తీసుకొచ్చావు అంటే నువ్వు గుడి దాకా రాలేవు కదా చిన్ని. అందుకే నీకోసం నేను ఇక్కడ తెచ్చాను" అని చెప్పగానే కావేరి వాళ్ళ అన్నయ్యని చూస్తున్నాను అన్నట్టుగానే హ్యాపీగా ఫీల్ అయిపోతుందనమాట. అయితే "నువ్వు ఫ్రెండ్‌షిప్‌కి ఇంత వాల్యూ ఇచ్చావు. మా కొడుకుని కాపాడడం కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు" అని దేవ మాట్లాడతాడనమాట. ఒక రకంగా ఇక్కడ దేవాని గమనించినట్లయితే దేవ మారాడేమో, దేవ అంతట దేవానే తను కోట్ల నిజాలు ఒప్పేసుకుంటాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కొడుకు విషయంలో ఒకవేళ నాగవల్లి ఉన్నా కూడా మహిని అలానే వదిలేస్తదేమో. దేవ ఉన్నా కూడా అలానే వదిలేస్తాడేమో. కానీ చిన్ని అలా చేయలేదు. వాడు ఎంతైనా నా ఫ్రెండ్ కదా! నా ఫ్రెండ్ ప్రాణాలని నేను కాపాడుకోవాలని చెప్తుందనమాట. అప్పుడు అందరూ ఫ్రెండ్స్ ఒకలాగా ఉండరు కదమ్మా అని దేవ అంటే, చిన్నిలో ప్రవహించేది కూడా నా రక్తము. ఫ్రెండ్‌షిప్ అంటే ఎంత వాల్యూ ఇస్తానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టు దేవ మాట్లాడతాడనమాట. దాన్ని నిలబెట్టుకోవాలి అని కూడా అంటాడు. చూస్తున్నంతసేపు అయితే అక్కడ పొజిషన్ ఎలా ఉంటుందంటే దేవానే మారతాడేమో అన్నట్టుగా అనిపించేస్తుందనమాట. ఇంకేముంది, చిన్ని కళ్ళు తెరిచింది, ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకుంది. ఇక దేవ కొంచెం ఊరట చెందుతాడు. ఎందుకంటే ఒక రకంగా లోపల చచ్చిపోయితే బాగుండు అనుకున్నా కూడా మహిని కాపాడింది కదా అన్న ఒక కృతజ్ఞతతో ఉంటాడు. ఇక కావేరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చిన్ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది అని. ఇక అక్కడ నుంచి అయితే ఇంకా బయటికి వెళ్ళే సమయంలో మరలా దేవ కానీ ఈ బాలరాజు కానీ మాట్లాడుకోవడం జరుగుతుంది. "చూసావా, నీ బుద్ధులు నీ కొడుకు రాలేదు. వాడు మంచిగానే ఉన్నాడు. పార్వతి కొడుకు అనిపించుకున్నాడు. ఆమెకి ఎంత మంచి గుణాలున్నాయి, ఎంత మంచి వ్యక్తిత్వం ఉందో నీ కొడుకులో అలాంటి లక్షణాలే చూస్తున్నాను" అని చెప్పడంతో ఒక్కసారిగా దేవ తలదించుకుంటాడనమాట. అంటే బాలరాజు మాటలు ఈ నాగవల్లి కూడా ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఏంటి ఈ బాలరాజు ఇలా మాట్లాడుతున్నాడు, మా అక్క గురించి మొత్తం తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నాడే అని. అంటే అంత గొప్ప గుణాలన్నమాట అమ్మాయిలో, పార్వతిలో. అయ్యే లక్షణాలు, గుణాలు ఈ మహికి కూడా వచ్చినాయి అన్నట్టు మనకు చూపిస్తారు. మొత్తం మీద ఇన్ని రోజులు ఫ్రెండ్‌షిప్‌ని చిన్ని మహి విషయంలో తన ఫ్రెండ్‌షిప్ అంటే ఎలా ఉంటుందో, ప్రాణం పోతున్నా సరే ఫ్రెండ్‌ని కాపాడుకోవాలన్న తన గుణం చాలా గొప్పగా అనిపించిందనమాట. చూసినంత సేపు చాలా మంచి సీరియల్ చూస్తున్నాము అన్న హ్యాపీనెస్ అయితే అనిపించింది.